గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుడు మరి మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైందో మనకు ఈ 7వ వచనం చూస్తే అర్థమవుతుంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అప్పుడు నీవు తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పుడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండవచ్చు. అనేకమైన బాధలు, కష్టాలు, శ్రమలు ఉండవచ్చును. దుఃఖంతో, బాధతో నీ జీవితము నీవు గడుపుచున్నావేమో. అయినా కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఆ మొదటి స్థితిని చూడకు, అప్పటి స్థితిని చూడకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడము. ఆయన మీద విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ప్రార్థన జీవితం కలిగి ఈ 4 విషయాలు. ఫస్ట్ నమ్మడం, రెండవది విశ్వాసం ఉంచడం, మూడవది నిరీక్షణ కలిగి జీవించడం, నాలుగవది ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ 4 విషయాలు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండవచ్చును. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు అంటున్నాడు. మరి దేవుడు కొంచెమైనా సరే దాన్ని ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. నీ కుటుంబం చిన్నదే కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం చిన్నదే కావచ్చు, నీకు వస్తున్న జీతము కొద్దిదే కావచ్చు. కానీ ఏదేమైనా ప్రభువు మీద ఆధారపడుతున్నప్పుడు నీ సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు. నీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నదని దిగులు పడుతూ దుఃఖపడుతున్నావేమో. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మహాభివృద్ధి పరిచి నీ సరిహద్దులను విశాలపరిచెదను అని దేవుడు ఈ పూట మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని మాటను నమ్మాలి. దేవుడిచ్చే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నిజమే నాయన, అప్పుడు నా స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చును, కానీ ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నమ్మి నేను పని ప్రారంభించాను. ఈ పనిని నాతో కలిసి నువ్వు చేసి ఈ పనిని ముగించి మీరు ఆశీర్వదించమని ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడింది. అందుకే మనుషులు ఇచ్చే మాటలు, మనుషులు ఇచ్చే వాగ్దానము వాటిని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే, దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. మరి అబ్రహాం గారి జీవితంలో కూడా దేవుడు మొట్టమొదట పిలిచినప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. భూలోకములు ఉన్న వంశములు ఎంతైతున్నాయో వారందరినీ నీ మూలంగా నేను వారిని ఆశీర్వదిస్తానని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. మరి చేసిన వాగ్దానాన్ని అబ్రహాం ఓర్పుతో సహించి నమ్మి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు. నిజమే, చూడండి, అబ్రహాం గారిని పౌలు గారు చూడలేదు, కానీ దేవుడు అబ్రహాం గారి జీవితంలో చేసిన కార్యాలు పౌలు ద్వారా రాయించాడు. ఎంత అద్భుతమో చూడు. మరి ఇప్పుడు నిన్ను కూడా
నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు అబ్రహాము దీవించిన దేవుడు ఈనాడు కూడా నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. నీ స్థితి నువ్వు చూసుకోకు, నీ పరిస్థితులు చూసుకోకు. నీ స్థితి భయంకరంగా ఉండొచ్చు, చుట్టూ నీకు ఎవరు సహకరించకపోవచ్చు, అన్ని బంధకాలను బంధించబడవచ్చు, అన్ని ద్వారాలు మూసుకపోవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎందుకంటే ఆయన చేయగలడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు అని ఇందాక చెప్పిన విషయాలు నమ్మి విశ్వాసముంచి ఆయన మీద నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీవు ఇప్పుడే మహాభివృద్ధి పొందుతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను బట్టి దేవుడు అక్కడున్న వారిని మహాభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. మరి ఆయన మాట ఇప్పుడు తీసుకుంటున్నావా? సీరియస్గా తీసుకొని నీ హృదయములో భద్రపరుచుకొని ఆయనకు చోటిస్తే కంపల్సరీ నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు, నీ సమస్యలన్నిటినీ తీసివేస్తాడు, నీ బాధలన్నిటినీ తొలగిస్తాడు, నీ దుఃఖాన్ని తుడిచివేస్తాడు. నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఎన్నడూ చూడని దీవెనలు, మేలులు నీ జీవితంలో ఆయన సమృద్ధిగా ఇస్తాడు. మరి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, మీరు ఇచ్చిన అయా తండ్రి ప్రభా వాగ్దానం బట్టి వందనాలు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు అని వాగ్దానం చేశావు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మా స్థితిని చూడకూడదని మమ్మల్ని మీరు హెచ్చరించారు తండ్రి. నాయన, నీవు మమ్మలను మహాభివృద్ధిలోకి తీసుకొస్తానని మీరు వాగ్దానం చేశారు, ఆదరించారు తండ్రి. మీ మాట ద్వారా మమ్మల్ని తృప్తిపరిచారు, మమ్మల్ని ధైర్యపరిచారు, మమ్మల్ని ఓదార్చారు. ఇంకెంతమంది అయితే వింటున్నారో వారిని కూడా మీరు ధైర్యపరచండి, వారిని కూడా మీరు ఓదార్చండి, వారిని కూడా మీరు ఆశీర్వదించండి, వారిని కూడా బాధల నుంచి విడుదల కలిగించండి. మా దేశంలో గొప్ప ఉద్యమము రగులునుగాక, మీ రక్షణ కార్యము జరుగునుగాక తండ్రి. నాయకులకు, నాయకురాలకు మీ జ్ఞానాత్మను అనుగ్రహించండి, మీ ఆలోచన అనుగ్రహించండి, మీ పరిచయను విస్తరింపచేయండి. సంఘాల్లో గొప్ప ఉద్యమము రగులునుగాక అని అడుగుతున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.